హాయ్ అండి. నేను మీ శ్రీనివాసును. ఆహ్, ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు. ఈ వీడియో ద్వారా మిమ్మల్నందరిని నేను కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాగారం టీమ్ గ్రూపు, మన ఊరు సమాచారం, నాగారం సమాచారం అనే ఈ యొక్క గ్రూప్‌లో ఈ వీడియో ద్వారా మిమ్మల్నందరిని కలుస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో రోజుల నుంచి వీడియో ద్వారా మీతో మాట్లాడాలని అనుకున్నాను కానీ నాకు నాకు వీలు కాలేదు. వీలున్నప్పుడల్లా ఇలాంటి వీడియోలు పెట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకొని, మా ప్రేమలు మీకు, మీ ప్రేమలు మాకు ఒకరికొకరు అందించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మొదట నాగారం యొక్క ముద్దు బిడ్డలు కుల, మతాలు ఏవీ తేడా లేకుండా చిన్న, పెద్ద, ఆడ, మగ, వృద్ధులు, అదేవిధంగా అందరూ ధనికులు, పేదలు అందరూ నాగారం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వీడియో నేను అంకితం చేస్తున్నాను. ఎందుకంటే నా వంతు నేను ఏదైనా ఒక మేలుకరమైన సమాచారాన్ని అందించాలని నేను ఏ రోజు నుంచో నేను అనుకుంటున్నాను. నాకు ఈ సమయాన వీలు కుదిరింది కాబట్టి నా వీడియోల్ని, నేను మాట్లాడుతున్న ఆ మాటల్ని మీరు స్వీకరించి ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. ఎక్కడైనా పొరపాటున మాట తొర్లి ఏదైనా అన్ఎక్స్‌పెక్టెడ్‌గా మాట్లాడిన మాటలను దయచేసి మిమ్మల్ని గాయపరిస్తే పెద్ద మనసుతో మీరు క్షమించాలి. నాగారం యొక్క ముద్దు బిడ్డలలో అయిన ముద్దు బిడ్డలు మీరు క్షమించాలి. మీలో ఒకడిగా నేను కూడా నాగారం ముద్దు బిడ్డనే కాబట్టి మీరు నన్ను అందరూ క్షమిస్తారన్న ధైర్యంతో నేను ఈ మాట పలుకుతున్నాను. అసలు విషయం ఏంటంటే, నేను యేసుక్రీస్తు యొక్క ఫాలోవర్‌ని. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మత కలహాలు జరుగుతున్నాయి. ఏ మతాన్ని దగ్గరికి వెళ్ళినా ఆ మతస్థులు నా దేవుడు గొప్ప అంటున్నారు. ఏ మతస్థుని దగ్గరికి వెళ్ళినా ఆ మతస్థుని అడిగితే నా దేవుడే గొప్ప అంటున్నారు. ఈ మత కలహాలు ఎందుకు జరుగుతున్నాయి, దేనికోసం జరుగుతున్నాయి అని నేను క్లియర్‌గా మీకు కళ్ళకు కట్టినట్టుగా నేను మీకు వివరిస్తాను. అదేవిధంగా రోజులు మారుతున్నాయి. ఈ రోజులను మీరు గమనిస్తూ ఉండాలి. ఇంత ముందుకు బ్రతికిన బ్రతుకులు వేరు, ఇక నుంచి బ్రతికే బ్రతుకులు వేరు. స్వేచ్ఛగా బ్రతికారు, ఇప్పటి నుంచి స్వేచ్ఛగా ఉండదు. జర కుదింపబడుతుంటుంది. రోజులు, మనకుండే అవసరాలు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను కూడా కుదింపబడుతుంది. ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే, ప్రపంచమంతా దేని వైపు చూస్తుందో దాని వైపు మీరు దృష్టి సాధించాలని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. ప్రపంచమంతా దేని వైపు చూస్తుంది అంటే, ప్రపంచమంతా బైబిల్ వైపు చూస్తుంది. ఈ బైబిల్ సమాచారాన్ని చెప్పాలని ఈ యొక్క వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఏమిటి అంటే, బైబిల్లో తూచా తప్పకుండా ప్రతి వాక్యము నెరవేర్పులో ఉన్నది. దాదాపు 2000 సంవత్సరాల నుంచి ప్రతి వాక్యం నెరవేర్చుకుంటూ వస్తుంది. ఒక్కొక్కటి మెల్లగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలలో కూడా బైబిల్ నెరవేర్పేది. భూమి మీద ఎన్నో జరిగినవి కూడా బైబిల్ వాక్యం ప్రకారమే జరుగుతూ ఉంది. నా నాగారం ముద్దు బిడ్డల్ని ఎక్కడ కూడా ఆపదలో పడకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఈ వీడియో ద్వారా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఈ నాగారం యొక్క ముద్దు బిడ్డలు ముందుగానే తెలుసుకొని, ఇది ముందుగానే చెప్పబడింది కదా, ఇది దాని ప్రకారంగా నడుస్తుంది కదా, దీని తర్వాత ఇంకోటి నెరవేరుతుంది, దాని తర్వాత ఇంకోటి నెరవేరుతుంది, ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ను ముందు రావాల్సి వస్తుంది కదా అని మీరు తెలుసుకుంటారని నేను ఈ వాక్యం చెప్తున్నాను. వీలైనప్పుడల్లా ఒక వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తుంటాను. తప్పకుండా అందరూ చూడాలి, ఇతరులకు కూడా మీరు షేర్ చేయాలి. ఎందుకు అంటే, భవిష్యత్తులో జరగబోయేటివన్నీ నేను వీడియో ద్వారా చెప్తాను.
మనుషుల మధ్య జరిగేటివన్నీ నేను చెప్తాను. అదేవిధంగా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేటివన్నీ నేను చెప్తాను. ఒక్కొక్క వీడియో మీకు అందిస్తుంటాను. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, అసలు మానవుడు ఎవరు? దేవుడు ఎవరు? దేవతలు ఎవరు? మరణం అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఓకే. డబ్బులంటే ఏమిటి? డబ్బుల్ని మరి ఎలా యూజ్ చేసుకోవాలి? తల్లిదండ్రులంటే ఎవరు? బంధుమిత్రులంటే ఎవరు? రక్త సంబంధికులంటే ఎవరు? రక్తం అంటే ఏమిటి? అసలు సృష్టి అంటే ఏమిటి? మొత్తం మీకు వివరిస్తాను. నాకంత జ్ఞానం లేదనుకో. అవన్నీ బైబిల్ గ్రంథంలో నుంచే ఉద్భవించాయి కాబట్టి, బైబిల్ గ్రంథంలో నుంచే భూత వర్తమాన భవిష్యత్ కాలం గూడా ఏర్పరచబడింది. భవిష్యత్తు గూడా దేవుడు మన ముందుంచాడు. ఉదాహరణకు నేను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. వెళ్తుంటే ముందు రోడ్డు డెడ్ ఎండ్ ఉంది. లేదు. రోడ్డు లేదక్కడ. కానీ పెద్ద లోయ అక్కడ ఒకటుంది. నేను చూసుకోకుండా వెళ్ళి ఆ లోయలో పడేవాడిని నేను. ఓకేనా? కానీ వేరే అతను ఎవరో వచ్చి నా కారు ఆపి, ముందు రోడ్డు లేదు, పెద్ద భయంకరమైన కింద లోయ ఉంది, ఆ లోయలో పడిపోతారు, మీరు ఇక్కడి నుంచి వెనకకు వెళ్ళండి అని చెప్పేస్తే మళ్ళీ యూటర్న్ తీసుకొని నేను వెనక్కి వెళ్ళాను. మరి అదే సమాచారము నేను బ్రతికిపోయానురా బాబు, నాకు చాలు సేఫ్ అయిపోయాను అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? ఏం చేశానంటే, వెళ్ళే వారిని ఆపి రోడ్డు అటు సైడ్ లేదు, డెడ్ ఎండ్ అయిపోయింది, పెద్ద లోయ ఉంది, మీరు ఇలాగే వెళ్తే లోయలో పడిపోతారు కాబట్టి ఆపదలో నుంచి మీరు బయటపడాలంటే మీరు ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనకకి వెళ్ళండి అని చెప్తాను. అదే సమాచారం, అలాంటి సమాచారాలే ఈ వీడియో ద్వారా మీకు ఉదాహరణలతో పాటు సాక్ష్యాధారాలతో పాటు ఉదాహరణలు కూడా చెప్పుకుంటూ మిమ్మల్ని నేను ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ లైఫ్లోకి నడిపించాలని నా ప్రయత్నం. దయచేసి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా యేసుక్రీస్తును ద్వేషిస్తూ, యేసు ప్రభువారిని భయంకరంగా మాట్లాడుతూ, వాళ్ళ ప్రజలని, వాళ్ళ సేవకుల్ని, వాళ్ళ విశ్వాసులని కొడుతూ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది కూడా నేను మీకు కళ్ళకు కట్టినట్టుగా చెప్తాను నేను. ఇప్పటి వరకు దాదాపు యేసుక్రీస్తు గురించి కానీ, బైబిల్ గురించి కానీ, జరుగుతున్న సమాచారాల గురించి కానీ, లోకంలో జరుగుతున్న ఈ విపత్తుల గురించి కానీ మీరు ఎన్నో వినుంటారు. విన్న వాటికి నేను చెప్పేదానికి మధ్యలో వెంట్రుక మందమే తేడా ఉంటుంది. నేను నాగారంలో ఉన్న ముద్దు బిడ్డలందరినీ సత్యమైన మార్గంలో నడిపిస్తూ భవిష్యత్తులో వచ్చే విపత్తులో నుంచి తప్పించుకునే ప్రయత్నం నేను చేయాలని నా యొక్క కోరిక. దయచేసి మీరు అపార్థం చేసుకోకండి. నేను మీ వాడిని, మీరు నా వారు. నా యొక్క పుట్టినిల్లు నాగారం గడ్డ. నేను కూడా నాగారం ముద్దు బిడ్డలో ఒకరిని కాబట్టి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ, నన్ను, నా వీడియోల్ని మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.